ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు అనాలా లేకపోతే జిందాల్ కేసు అనాలా? జిందాల్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నారో ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్కి సంబంధించినటువంటి అధినేత, ఆ జిందాల్ని వలతో వేధించింది అంటూ ఒక మహిళ మీద, ఆవిడ పేరే కాదంబరి జత్వానీ, ఆమె మోసం చేసిందంటూ ఆమె మీదన అప్పట్లో కేసులు, ఆమె మరికొంతమంది మీద కూడా ఇట్లాగే వల వేసింది అంటూ కేసులకు సంబంధించి అప్పుడు హైలైట్ అయింది. చివరికి అయితే లేదు, జిందాల్ అట్లాంటి తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాడు, వాస్తవానికి నన్ను మోసం చేశాడు అంటూ ఆమె పెట్టిన కేసులో విచారణకి అటెండ్ కాలేదు జిందాల్. అటెండ్ అవ్వాల్సిన సందర్భంలో, శిక్ష పడేటటువంటి సందర్భంలో కరెక్ట్గా ఆ ముందు ఆమె మీదన ఆంధ్రప్రదేశ్లో కేసు పెట్టబడింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కుక్కల వారి అబ్బాయికి సంబంధించి, కుక్కల నాగేశ్వరరావు గారి కొడుకు మీదన, విద్యాసాగర్కి మీదన కూడా ఇలాగే వల వేసి మోసం చేసిందంటూ అతను పెట్టినటువంటి కేసు ఆధారంగా ఆమెను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేసారు. అది జిందాల్తో కుమ్మక్కై విద్యాసాగర్ చేశాడన్నటువంటిది ఆమె అభియోగం. అయితే ఆ తర్వాత అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. తర్వాత చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ విషయంలో కుక్కల విద్యాసాగర్ అరెస్టు, జిందాల్ కూడా ఏదో చేస్తారన్నారు, కానీ జిందాల్ది ఏమీ అవ్వలేదు. ఫైనల్గా వచ్చేటప్పటికి కాదంబరి జత్వానీ అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ విజయవాడ అప్పటి కమిషనరు, డీసీపీ వీళ్ళ మీద కేసులు, వాళ్ళతో పాటుగా ఏసీపీ, మరి కొంతమంది పోలీసు అధికారుల మీద కేసులు, వాళ్ళ సస్పెన్షన్లు, ప్రస్తుతం వాళ్ళందరూ ఇదిగా ఉన్నారు. అయితే ఇక్కడ అసలు లాజికల్లా ఏంటంటే, కాదంబరి జత్వానీ మీద కేసు ఎవరు కొట్టేలా, స్టిల్ నౌ ఆ కేసు ముంబైలో పెండింగ్లోనే ఉంది. దాంతోపాటు ఇక్కడ కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. ఈ కేసు కొట్టేయకుండానే ఆ కేసే తప్పుడు కేసు అన్నటువంటిది ఇప్పుడు కేసు పెట్టినటువంటి నేపథ్యంలో అది ఆమెకు ఫెచ్చింగ్ అవుతుందనే నేను అప్పుడే ప్రస్తావించాను. ఇప్పుడు జత్వానీ అదే తెలివిగా అడుగుతోంది. ఇక్కడ రాజకీయపరమైనటువంటి అంశాలతో తనకు సంబంధం లేదు, ఇక్కడ రాజకీయంగా అయితే ఆ కేసును వినియోగించుకున్నారు, నడిచింది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి ఏంటంటే, ఇప్పుడు జత్వానీ అడుగుతోంది తన మీద పెట్టిన కేసును కొట్టేయమని అడుగుతోంది. తన మీదన జగన్ హయాంలో పెట్టినటువంటి కేసును కొట్టేసి తన డాక్యుమెంట్లు, తన ప్రాపర్టీస్ అన్ని కోర్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తనకి ఇప్పించేయమంటోంది. మరి న్యాయస్థానం ఏం చెప్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది చూడాలి.